ది లార్డ్. మన ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా యొక్క ప్రత్యేక వందనములు. ఈ ఉదయకాల సమయమున దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానమును చదువుకుందాం. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 5వ వచనము. భయపడకుము, నేను నీకు తోడైయున్నాను. తూర్పు నుండి నీ సంతానమును తెప్పించెదను, పడమటి నుండి నిన్ను సమకూర్చి రప్పించెదను. ఆమేన్. దేవునికే మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల సమయమున దేవాతి దేవుడు ఈ యొక్క వాగ్దానము ద్వారా మనందరితో మాట్లాడుతూ ఉన్నారు. ఈ యొక్క వాక్యమును మనం జ్ఞాపకం చేసుకుంటే, భయపడకుము, నేను నీకు తోడై ఉన్నాను అని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. ఇశ్రాయేలీల యొక్క పరిశుద్ధ దేవుడును సైన్యములకు అధిపతి అయిన యెహోవా దేవుడు శాశ్వతమైన ప్రేమతో మనలను ప్రేమించుచు, మనల్ని విడువక మన ఎడల తన నిత్యమైన కృపను చూపుచు యుగ సమాప్తి వరకు సదాకాలము మనకు తోడుగా ఉంటారు. మనకు ఉన్న పరిస్థితులను బట్టి అందరూ మనల్ని విడిచిపెట్టినా ఆదుకొనగలిగిన యెహోవాకు మనము మొరపెట్టగా ఆయన మన మొర ఆలకించి మనము ఉన్న శ్రమలో మనకు తోడుగా నిలిచి మనకు కలుగుచున్న బాధలన్నిటిలో నుంచి మనల్ని విమోచిస్తారు. మిద్యానీయులను అమాలేకీయులు దేవుని ప్రజలైన ఇశ్రాయేలీల మీదకి దండెత్తి వచ్చినప్పుడు వారిని చూసి గిద్యోను కలవరపడతాడు. అప్పుడు యెహోవా దేవుడు పరాక్రమ సూర్యుని వలె వారికి తోడుగా వారి పక్షమందు నిలిచి వారికి గొప్ప ధైర్యమును పుట్టించి వారి శత్రువులతో యుద్ధము జరిగించి గొప్ప విజయమును దయచేశారు. కాబట్టి మన జీవితాలలో కూడా గొప్ప విజయమును దేవుడు దయచేస్తారు. మనము ఎక్కడికి వెళ్ళినను, ఏ పని పూనుకున్నను అన్నిటిలో మనకు విజయమును కలగజేస్తారు. ఆయన మనకు తోడుగా ఉండి మనకు ఏ అపాయమును కలగకుండా ఇంటికి రెప్పలా మనలను కాయిచు మనము జీవించినంత కాలము కృపాక్షేమములతో నడిపించుచు మనకు ఏ లోటు లేకుండా సంతృప్తికరమైన జీవితమును దేవుడు మనకు అనుగ్రహిస్తారు. కాబట్టి ఈ వాగ్దానమును నమ్మి ఈ వాగ్దానం ప్రకారంగా జీవిద్దాం. దేవుడి వాగ్దానము మనందరి జీవితములలో నెరవేర్చబడును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన యేసయ్య, కృప కలిగిన దేవా, నీకు వందనాలు తండ్రి. నీకు స్తోత్రములు ప్రభువా. ఇంతవరకు నీ కృపలో మమ్మల్ని కాచి కాపాడిన విధానాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి. ఈ ఉదయకాల సమయంలో మీరు మాకు ఇచ్చినటువంటి ఇట్టి వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలయ్యా. భయపడకుము, నేను నీకు తోడై ఉన్నాను అనే వాగ్దానము ద్వారా మాతో మాట్లాడుతూ వచ్చినందుకు వందనాలు ప్రభువా. మమ్మల్ని బలపరిచినందుకు, ధైర్యపరిచినందుకు నీకు కోట్లాది కోట్ల స్తోత్రములు ప్రభువా. ఎంతమంది బిడ్డలు ఈ వాక్యమును విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో తండ్రి, ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వారికి ఉన్న భయములన్నిటిలో నుంచి విడుదల దయచేయమని మిమ్మల్ని వేడుకుంటున్నాను ప్రభువా. అయా, వారి యొక్క కుటుంబాలలో శాంతి, సమాధానము, నెమ్మదిని మీరు నింపమని మిమ్మల్ని వేడుకుంటున్నాను ప్రభువా. మా దేశమును, దేశ ప్రజలను, దేశమును పరిపాలిస్తున్న ప్రతి అధికారుల కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వారికి మంచి ఆరోగ్యమును దయచేయండి అయ్యా. వారు ఏ పని చేసినను వారి యొక్క పనులన్నిటిలో మీ యొక్క సఫలతను మీరు వారికి అనుగ్రహించండి ప్రభువా. నూతనంగా ప్రారంభిస్తున్న ప్రతి కార్యక్రమంలో యేసయ్యా మీరు ముందుండి నడిపించమని వేడుకుంటున్నాను ప్రభువా. ఈ దినము ప్రయాణం చేస్తున్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వారి ప్రయాణాల్లో క్షేమాన్ని ఇవ్వండి తండ్రి. మార్గమధ్యంలో నీ దేవదూతల కాపుదల నీ ప్రియబిడ్డలకు తోడుగా ఉంచి నా యొక్క ప్రార్థన ఆలకించి అంగీకరించమని నజరేయుడైన యేసు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.